అక్కడ మా హస్బెండ్ మా అత్తగారు వాళ్ళ ఇల్లు. అక్కడికి వెళ్ళి రవికిరణ్ ఎలాంటి వాడని చెప్పి తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక 70 సంవత్సరాలు ఉన్న వ్యక్తిని వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగారంట. అడిగి కనబడుతున్న ఇల్లేనండి రవికిరణ్ది అంటే, అతను ఎలాంటి వాడు, పాల వ్యాపారం చేస్తాడంట. అతను ఎలాంటి వాడు మేము చెప్పలేము సార్, మీరే వెళ్ళి చూడండి. ఆ ఇంటి కింద ఒక అండర్ గ్రౌండ్లో ఒక రూమ్ ఉంటుంది వాడికి కింద, వాళ్ళ ఇంటి కింద 2 ఫ్లోర్స్ అండి, కింద ఒక రూమ్ ఉంటుంది సపరేట్గా. ఆ రూమ్ తీసి చూడండి, ఆ రూమ్ తీసి చూస్తే మేము చెప్పక్కర్లేదు, రవికిరణ్ ఎలాంటి వాడో మీకే తెలుస్తుందని చెప్పి అంటాం. వాళ్ళకి డౌట్ వచ్చి ఏంటి వీళ్ళు ఇట్లా అన్నారని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ రూమ్ తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళి చూస్తే కొన్ని వేలల్లో బ్లూ ఫిల్మ్స్ తీసిన సీడీస్ బయటపడినాను. కొన్ని వేలల్లో సీడీస్ ఉండేసరికి వాళ్ళకి డౌట్ వచ్చి కొన్ని ప్లే చేసి చూస్తే డెడ్ బాడీతో సెక్స్ అన్న మూవీస్ సినిమాలు తీసినట్టు అందులో ఒక అమ్మాయిని పడుకోబెట్టి నగ్నంగా ఆ అమ్మాయి పైన డెడ్ బాడీతో సెక్స్ అన్న మూవీస్ కొన్ని వేలల్లో తీశారు. వాటిపైన కొన్ని కోట్ల రూపాయలు సంపాదించి ఉండొచ్చు అన్నది పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. ఆ పట్టుకున్న తర్వాత నా భర్తని పిలిచి మరి ఏమి వాళ్ళు ఎట్లా తెలుసుకున్నారో తెలీదు, ఎవరు అమ్మాయి ప్రతి సినిమాలో పడుకొని ఉంది, నిద్రపోతుందా, చనిపోయిందా, చంపేశారా, ఏం జరిగింది, డెడ్ బాడీతో సెక్స్ అన్న మూవీస్ తీసిన ఆ అమ్మాయి ఎవరో కాదండి నా భార్య. నా భార్యతోనే నేను చేశాను. తెలియకుండా ఎలా చేసావురా బాబు అంటే, సాయంత్రం 4-5 టీ తాగే అలవాటు ఉంది ఆమెకి. ఆ టైంలో మాకు ఇంట్లో 4-5 పని ఆమె వస్తుందండి. ఆ టైంలో నా భర్త టీ పెడతాడు. మేము వెళ్ళి నేను కాదు ఏ ఆడదైనా ఆ సమయంలో పని వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయేంతవరకు వాళ్ళు వెనకే ఉంటాము, ఏం తీసుకొని వెళ్ళిపోతారని నా భయంతో నేను ఆమె అనుకునేదాన్ని. ఆయన టీ పెట్టి తీసుకొచ్చేవాళ్ళు. ఆ టీలో స్లీపింగ్ పిల్స్ వేసేవాళ్ళని చెప్పారు. స్లీపింగ్ పిల్స్ వేసాక నాకు చిన్న పాప ఉంది, నాకు 3 పాపలండి. నేను రవికిరణ్ పెళ్లి చేసుకున్న తర్వాత నాకు 3 పిల్లలు పుట్టారు. అందులో చిన్న పాపకు ఇప్పుడు ప్రజెంట్ 6 సంవత్సరాలు. వీళ్ళు ఆ పని చేసినప్పుడు చిన్నగా ఉంది పాప, త్వరగా పడుకోబెట్టేదాన్ని నేను. 7-8 నేను నిద్రపోయేదాన్ని. నిద్రపోయిన తర్వాత నాకు ఓవర్ డోస్ డ్రగ్స్ ఇచ్చి నా బాడీకి సెన్సేషన్ తెలియకుండా, అంటే ఎవరన్నా పట్టుకున్నా నా బాడీకి తెలియకుండా ఏదైతే ఓవర్ డోస్ డ్రగ్స్ ఇచ్చి నైట్ టైం ఏవైతే తీయాలనుకున్నారో ఆ బ్లూ ఫిల్మ్స్ అన్నాయి వాళ్ళు తీసి ఆ సినిమాలు కొన్ని కోట్ల రూపాయలు వచ్చేలాగా అమ్ముకున్నట్టు ఇంటర్నేషనల్ లెవెల్ దందా చేసి కొన్ని కోట్ల రూపాయలు ఒక గోడ కట్టొచ్చు ఆ డబ్బుతో, అంత డబ్బు సంపాదించారు. ఎక్కడెక్కడో వేరే దేశాలకి ఆ సీడీస్ని పంపించి భయంకరంగా ఇలాంటి భయంకరమైన పనులు చేశారన్నది పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. మరి అతను పిలుచుకురండి రవికిరణ్ ఆ సీడీస్ చూశాక అతను పిలుచుకురండి అన్నారో ఏమో తెలియదు. మా ఆయన్ని పిలుచుకొని తీసుకెళ్ళి అడగ్గా, మరి ఎందుకు ఇలా చేసావు, ఏ భర్త ఇలా చేయడు భార్యని, అసలు ఈ కేసే కొత్త వింతగా ఉంది మాకు, అసలు ఏ భర్త ఏ భార్యని ఇలా చేయడు, నువ్వు ఎందుకు చేసావు అని అడిగితే 2014లో నా భార్య చెల్లి అంటే వాళ్ళ బాబాయ్ కూతురు, ఆ అమ్మాయికి నాకు అక్రమ సంబంధం ఉంటే నా భార్య వాళ్ళ తమ్ముడు ఇద్దరు కలిసి బయటికి తీశారు. నేను అమ్మాయి డాక్టరు చదువుతుంది, మా మరదలు మేదీపట్నం వైపు మేమిద్దరం ఇల్లు తీసుకొని మేము ఉండటం నా భార్య కనిపెట్టి ఆ అమ్మాయిని అల్లరి చేశారు. అల్లరి చేసినప్పుడు ఆ అమ్మాయి నన్ను అడిగింది, నీకు నా పైన ప్రేమ ఉంటే మా అక్కని నువ్వు బ్లూ ఫిల్మ్స్ తీయాలని, మా అక్కకి డ్రగ్స్ ఇవ్వాలి ఇప్పటి నుంచి అని. తను ఏదైతే నాకు చెప్పిందో నేర్పించిందో డ్రగ్స్ ఇవ్వడము, అదే నా భార్యకి నేను తెలియకుండా స్లీపింగ్ పిల్స్ ద్వారా తనకి మత్తు ఎక్కేలాగా చేసి నిద్రపోయాక ఐవీ త్రూ డ్రగ్స్ ఇచ్చేవాళ్ళము. ఆమెకు తెలియకుండా అట్లా 10 సంవత్సరాల నుంచి ఆమెకు డ్రగ్స్ ఇస్తున్నాము. ఆ డ్రగ్స్ ఎంతగా ఆమె బాడీలోకి వెళ్ళిపోయిందంటే ఆమె ఇప్పుడు నిద్రపోతే ఏమి జరుగుతుందో పక్కన తెలియదు, అలాంటి స్థితికి ఆమె బాడీని మేము చేసేసాము. తర్వాత ఏదైతే ఆమె చెప్పిందో బ్లూ ఫిల్మ్స్, ఆ బ్లూ ఫిల్మ్స్ తీసాము. ఆమె మా మరదలు ఏదైతే కోరుకుందో అవి నేను చేశాను అన్నది నా భర్త వాళ్ళకి చెప్పారంటే. అట్లానే నైట్లు 4 నుండి 10 లక్షల వరకు వ్యాపారం వైఎస్ఆర్సీపీ వాళ్ళ సపోర్ట్ తీసుకొని నా పైన నాకు తెలియకుండా అట్లా చేసి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించారన్న విషయాన్ని పోలీసు వాళ్ళు పట్టుకున్నారండి. పట్టుకొని కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ విషయాన్ని బయటికి తీయలేదు, మాకెందుకులే అన్నట్టు సైలెంట్గా ఉన్నారు వాళ్ళు. నాకేం జరిగిందో నాకు తెలియదు, పాప కోసమే నేను పోరాడుతున్నాను. ఇదే హైదరాబాద్లో కమిషనర్ శ్రీనివాసరెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన దగ్గరికి పరిగెత్తి నేను చెప్పాను, సార్ నన్ను చాలా వేధిస్తున్నారు, మేము ఎక్కడెక్కడో తిరుగుతున్నాం, మా దగ్గరికి వస్తున్నారు, నేను వీళ్ళెవరికి తెలియకూడదని వేరే చోట ఒక రూమ్ తీసుకొని ఉంటున్నా, ఎలా పట్టుకుంటున్నారో తెలియదు, ఎవరో ఒక ఏసీపీ ఉన్నారండి, నేను ఎక్కడున్నానో నా సెల్ ఫోన్ అడ్రస్ నా భర్తకి చెప్తున్నారు, వాడు వచ్చేస్తున్నాడు, నైట్లో నేను నిద్రపోతున్నప్పుడు వచ్చి నాకు డ్రగ్స్ ఇస్తున్నారంట, నేను ఎక్కడ కేసు పెట్టినా తీసుకోకుండా ఆ ఏసీపీ అడ్డుపడుతున్నారండి, నేను నిద్రపోతున్నప్పుడు నన్ను చాలా హింసిస్తున్నారు, నా పిల్లల్ని కొడుతున్నారు సార్ అని చెప్పి ఆయన తలదించుకున్నారు. అంటే ఆయనకు ఆల్రెడీ తెలుసు అన్న విషయం నాకు అర్థమైంది. అక్కడ నుంచి ఇక్కడ పేట్ బషీర్ పేటు ఏసీపీ ఇద్దరు కమిషనర్స్ దగ్గరికి వెళ్ళానండి. 2 కేసులు, ఒకటి హైదరాబాద్ ఉంది, ఒకటి సైబరాబాద్ కేసు, 2 కేసులు ఉన్నాయి. హైదరాబాద్లో ఏం జరిగిందో ఇక్కడ కమిషనర్కి చెప్పాలి కాబట్టి అప్పుడు శ్రీనివాసరెడ్డి సార్ ఉన్నారు. దాని తర్వాత సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మెంతి సార్ ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు ఆయన దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళి సెకండ్ కేసు గురించి చెప్పాము. సార్ ఆ కేసు తీసేసుకోవాలని, ఆ 2 కేసులు వెనక్కి తీసుకోవాలని నా భర్త కొంతమంది కలిసి నన్ను ఒత్తిడి చేస్తున్నారు, వాళ్ళతో పాటు కొంతమంది రౌడీ షీటర్స్ కూడా
ఉన్నారు, వాళ్ళు చాలా మమ్మల్ని హింసిస్తున్నారని ఆయనకు కూడా మేము చెప్పొచ్చాం. నేను పాప విషయమే పోరాడుతున్నాను, కానీ ఆల్రెడీ డిపార్ట్మెంట్ వాళ్ళకి నా విషయాలు కూడా బయటపడిపోయినాయి రెండో కేసు పెట్టాక అన్న సంగతి నాకు తెలియదు సార్. తెలియక నేను వాళ్ళనే వెళ్ళి బ్రతిమలాడుతున్నాను. అప్పటికీ అది ఐజీ లెవెల్ వరకు వెళ్ళిపోవడం, మా చెల్లి ఎవరైతే ఉందో ఆ అమ్మాయిని యూఎస్ నుంచి పిలిపించడము, మరి ఇలా జరిగింది ఏంటి, మీరు రావాలి, మీ వల్లనే ఇదంతా జరిగిందని చెప్పి చెప్తున్నారని. ఆ డబ్బులు పంచుకునే విషయంలో నెల నెల మా చెల్లికి అమెరికాలో ఉంటుంది, తనకి 20-30 లక్షలు నా భర్త నెల నెల పంపిస్తాడంటండి. మా చిన్నమ్మకి నలుగురు పిల్లలు నా మీద సంపాదిస్తున్న డబ్బులు 10-20 లక్షలు నెల నెల వాళ్ళకి పంపించాలి నా భర్త. అలాగా వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు సంపాదించి ఆ డబ్బుని దాచుకొని నెల నెల కొంత వాళ్ళకి పంపించేలాగా పెట్టుకున్నారు. ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వీళ్ళకి సహాయం చేస్తున్నారో వాళ్ళకు కూడా కొంత డబ్బు పంపించేలాగా. అలానే ఈ అమ్మాయిని మరి ఒక వ్యక్తి ఉన్నారు, ఇప్పుడు మాట్లాడుతున్న మీరున్నారు, మిమ్మల్ని కొట్టాలంటే మీ పక్కనున్న వాళ్ళు సహాయం కావాలి. నేను ఎక్కడికి వెళ్ళను, తల్లిదండ్రులు లేకపోవటం వల్ల. మేము వెళ్ళేది ఒక చర్చికి, రాక్ చర్చ్ యూసుఫ్ కూడా అని పాస్టర్స్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. 14 సంవత్సరాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళామండి. ఇది 15 సంవత్సరాలు అవుతుంది. నా బిడ్డ 2 సంవత్సరాలు పాప అప్పుడు వెళ్ళాం. వాళ్ళు నన్ను రాంగ్ గైడ్ చేస్తున్నారని తెలియదు, వాళ్ళు కూడా ఇందులో ఉన్నారన్న సంగతి నాకు తెలియదు. వాళ్ళకి తెలిసి ఇది జరుగుతుంది అని చెప్పిన వాళ్ళ పాప కూడా, అంటే వాళ్ళ మమ్మీ రాక్ చర్చ్ పాస్టర్ డేవిడ్ అని మేము కేసు పెట్టామండి ఆల్రెడీ. పాస్టర్ డేవిడ్ అని, వాళ్ళ వైఫ్ పుష్ప అని, వాళ్ళ అమ్మాయి జ్యోత్స్న, వీళ్ళ ముగ్గురు మా చిన్నమ్మ ఎవరైతే నాకు శత్రువులుగా ఉన్నారో వాళ్ళు నా వెనక వచ్చి నా మీద, అంటే ఎప్పుడైతే మీకు ఇందాక చెప్పాను మా చెల్లితో 2014లో గొడవ అయినప్పుడు వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఎక్కడికి వెళ్తానో తెలుసుకొని, నేను వెళ్ళేది కొంతమంది దగ్గరికే, ఎవరితో ఎక్కువ మాట్లాడను, చాలా తక్కువ మాట్లాడతాను. అలాంటిది ఆమె ఎవరితో క్లోజ్గా ఉంటుందని నా భర్త ద్వారా తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకన్నీ నా గురించి రాంగ్గా చెప్పి వాళ్ళని చేతిలో పెట్టుకొని మేము ఇట్లా అమ్మాయి పైన బ్లూ ఫిల్మ్స్ తీయాలనుకుంటున్నాము అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు సాకాలు. నేను చర్చిలో ఎవరితో మాట్లాడినా ఆ అమ్మాయికి దెయ్యం పట్టింది అని కొన్ని వేల మంది వచ్చే చర్చ్ నాతో మాట్లాడడం మానేశారు వాళ్ళు. నేను ప్రతిదానికి అడ్జస్ట్ అవ్వడం నేర్చుకున్నాను. నా భర్త నాకు ఉంటే చాలు అన్నాడు. ఆమె నాకు నా భర్తను చూపిస్తా వేరే వాళ్ళ బంధువులు ఇళ్ళకు కూడా వెళ్లకుండా చేసింది. ఈ 10 సంవత్సరాలు వాళ్ళు ఏం చేయాలో, వాళ్ళు ఎంతవరకు డబ్బులు పంచుకున్నారో మీరు ఒక్కసారి వాళ్ళ అన్ని బ్యాంక్ బ్యాలెన్స్. అదే పాస్టర్ జరుగుతా ఉంటే కనీసం మీడియాను మీరు ఎందుకు ఆశ్రయించలేదు? మేము ఆశ్రయించామండి. లాస్ట్ ఇయర్ నేను రాజ్ న్యూస్కి వెళ్ళాను. అప్పుడు పాప విషయం ఒక్కటే నాకు తెలుసు, నాకేం జరిగిందన్నది తెలీదు. రాజ్ న్యూస్ ఛానల్ ద్వారా నేను ఎన్నారెడ్డి సార్తో మాట్లాడి పాప విషయం, పాపకు న్యాయం చేయండి అని అడిగినప్పుడు ఆయన ఒక వీడియోని బయటికి రిలీజ్ చేశారు. కన్న తండ్రే 30 లక్షలకి అమ్మకానికి పెట్టిన కన్న తండ్రి అన్న క్యాప్షన్ పెట్టి పాప విషయం బయటికి తీశారండి. దాని తర్వాత ఆయన కూడా బెదిరించారన్న సంగతి నాకు తెలిసింది. ఇంత లోతుల్లోకి వెళ్ళారు అంటే మా చెల్లికి ఇంత ధైర్యంగా 10 సంవత్సరాల నుంచి నా పైన డ్రగ్స్ ఇస్తా, కొన్ని సంవత్సరాల నుంచి నా పైన బ్లూ ఫిల్మ్స్ తీస్తా, ఇంటర్నేషనల్ లెవెల్ దందా చేసి అంత డబ్బు సంపాదించారంటే ఎవరో బలమైన సహాయం వాళ్ళకుంది వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి అని తెలుసు. కానీ ఆ మనిషి ఎవరన్నది తెలియదు. ఒక మాట అండి, దయచేసి నన్ను తప్పుగా అనుకోవద్దండి, జగన్ అన్నకి ఈ విషయం చెప్పినా ఆయన ఇమీడియట్లీ వాళ్ళని గన్ను తీసుకొని షూట్ చేసేస్తాడు. ఇంత భయంకరం ఒక ఆడపిల్ల విషయంలో జరిగిందని మేమేం చేశామని. ఇప్పుడు మా చెల్లి చేసింది తప్పే, మా చిన్నమ్మ చేసింది అంతకంటే తప్పు. అలాంటి నా భర్తని ప్రోత్సహించడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే, ఒక అమ్మాయిని ఇద్దరు కలిసి పాడు చేశారంటే, దిశ కేసు అని ఆ డాక్టర్ కన్నా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివించుకున్నారు. ఆ తల్లిదండ్రులు ఏడుస్తుంటే అందరూ తెలంగాణలో బయటకు వచ్చి గొడవ చేస్తే వాళ్ళని ఇమీడియట్లీ షూట్ చేశారు. మరి వీళ్ళని ఎందుకు వదిలేశారండి? అంటే మా పక్షాన మాట్లాడే వాళ్ళు లేరనా? ఎందుకు వదిలేశారు? మాకు న్యాయం జరగాలి. ఈ విషయాల్లో మేము ఢిల్లీ వరకు ఒంటరి పోరాటం చేస్తున్నామండి. ఢిల్లీ వరకు వెళ్ళాను. వాళ్ళు నన్ను సిపికి చెప్పారు కదా, సిపి కనీసం స్పందిస్తలేడా? ఎవరు పట్టించుకోవట్లేదండి. వాళ్ళు ఎవరో పార్టీ తరపు నుంచి అధికారులు పెద్దవాళ్ళు ఉండడం వల్ల వాళ్ళందరూ ఆగిపోయారు. ఒకవేళ సహాయం చేసే వాళ్ళేమో ముందుకొచ్చి, ఎవరైతే అధికారులు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి ఒత్తిడి వాళ్ళకు ఉందో వాళ్ళ వలన వాళ్ళు ఆగిపోయారన్న సంగతి మాకు అర్థమైంది. కానీ మేము ఒకటే కోరుకుంటున్నాం, నన్ను ఏదైతే హింసిస్తున్నారో అది ఆగాలి. ప్రతి రాత్రి నా పైకి వచ్చి నాకు డ్రగ్స్ ఇవ్వటం, ఎందుకంటే మీ చెల్లి చెప్తుంది మేము చేస్తున్నామని. ఎవరండి చెల్లి? ఇది ఏ చెల్లి ఏ అక్కకి చేస్తుంది ఇంత అన్యాయము? అమ్మాయి విషయం బయటికి రావాలి. మీలో ఎవరైనా మాకు దమ్ముంది, మేము చూపిస్తాం ఆ అమ్మాయి ఫొటోస్తో సహా, మేము మీకు సహాయం చేస్తాం అనేవాళ్ళు రండి.
నేను వాళ్ళ ఫొటోస్తో సహా చూపిస్తాను. మేము బయటకు తీస్తాం ఈ కేసుని, మేము మీకు సహాయం చేస్తామమ్మా. ఇంత భయంకరం జరిగింది అనుకునే మాకు ఫోన్ చేయండి, నేను అన్ని డీటెయిల్స్ ఇస్తాను. వాళ్ళు నన్ను ఎంత హింసించారో నేను మీకు చెప్పింది ఇక్కడ వరకే. ఆ కేసు బయటకు వస్తుంది అన్న తర్వాత ఈ సంవత్సరంలో నన్ను ఎంతగా ఇసిగించారంటే 25th ఇయర్ 24th సెకండ్ కేసు నా భర్తది అయిందండి. జనవరిలో మేము పెట్టాము. 24th జనవరి నుంచి 25th ఈ మంత్ వరకు ఈ 14 నెలలు 15 నెలలు వాళ్ళు మమ్మల్ని ఎంత హింసించారో. నాకు ఇల్లు లేకుండా చేశారు, మా బట్టలు లాగేసుకున్నారు, నా కిడ్నీ కట్ చేసి తీసి మళ్ళా కిడ్నీ పెట్టారు. ఎంత నా బంధువుల సహకారంతోనే, నా బంధువులందరూ కలిసిపోయి ఆ అమ్మాయి పిచ్చిదైపోయిందని మేము చెప్తామని వాళ్ళు రెడీగా. ఎందుకంటే అందరూ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళే, అందరూ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళు అందరూ కలిసి ఒకటైపోయారు. నేను ఒంటరిగా పోరాటం చేస్తున్నానండి. ఢిల్లీ వరకు వెళ్ళొచ్చాము. అక్కడ సుప్రీంకోర్టులో నాకు కొన్ని విషయాలు చెప్పారు. మీది ఎఫ్ఐఆర్ అయ్యిందా అని అడిగారు. లేదు సార్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు? మేము పెట్టలేదని మాకు భయం వేసింది వాళ్ళు ఏం చేస్తారో అని. మేము ఇక్కడ నుంచి నేషనల్ ఉమెన్ కమిషన్కి పంపిస్తాం, మీరు అక్కడికి వెళ్ళండి, వాళ్ళు మీకు ఢిల్లీ తరపు నుంచి సహాయం చేస్తారన్నారు. ఢిల్లీ నేషనల్ ఉమెన్ కమిషన్కి వెళ్ళాము. నాకేం జరిగిందో వాళ్ళు అంత స్పష్టంగా విన్నారు. వాళ్ళు భయపడిపోయారు సార్. వాళ్ళు ఎంతగా భయపడ్డారంటే, ఈ అమ్మాయి ఏదైతే గోడలో దాచిపెట్టిన డబ్బు బయటికి తీయడానికి చూస్తుంది, ఆ క్రిమినల్స్ని పట్టించడానికి చూస్తుంది. అంటే ఈ అమ్మాయి చాలా ప్రమాదంలో ఉంది. ఆ అమ్మాయిని చంపేస్తారు కూడా. చనిపోయాక టీవీ9లో వచ్చాక, లేకపోతే వేరే ఛానల్స్లో వచ్చాక మీరు మాకేంటండి సహాయం చేసేది? మేము బ్రతికుండి మీ దగ్గరికి వచ్చి అడుగుతున్నాం, మాకు సహాయం చేయండి, మాకు సహాయం చేయండి అని వాళ్ళు చెప్పారు. మేము వచ్చాము. మొన్న ఎఫ్ఐఆర్ అయిందండి. ఏం జరిగిందో బాచుపల్లిలో నా పైన ఈ బ్లూ ఫిల్మ్స్ తీశారు. ఏ పాస్టర్ అయితే నన్ను ఇక్కడి నుంచి, మేము రాక్ చర్చ్ యూసుఫ్ కూడా దగ్గర ఉన్న మనుషుల్ని మమ్మల్ని బాచుపల్లి వరకు ఆమె ఎందుకు పంపించిందో తెలియదు. క్లియర్ ప్రూఫ్స్ ఉన్నాయండి. ఆమె పంపించడం, మేము అక్కడ కాపురం చేయడము. అక్కడికి వెళ్ళాక నా పైన బ్లూ ఫిల్మ్స్ తీశారని తెలిసింది. అది అక్కడ బాచుపల్లి పిఎస్కి వస్తుందంటే సైబరాబాద్ కింద వస్తుంది అన్నారు. అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము, వాళ్ళు తీసుకున్నారు. నా ముందే నన్ను బాచుపల్లి తీసుకెళ్ళి రాజీవ్ గాంధీ నగర్లో అడిగారు, ఈ అమ్మాయి ఇక్కడ ఉందా అని. కొన్ని షాప్స్ వాళ్ళు చెప్పారు, ఉన్నారు సార్ వాళ్ళు, ఆమె భర్త, ఆమె పిల్లలు ఇక్కడ ఉండడం మాకు తెలుసు, పలానా చర్చ్ పాస్టర్ గారు వాళ్ళు తీసుకొచ్చారు అని. అప్పుడు వాళ్ళు వెరిఫికేషన్ ఉన్నారంట సార్ అని సిఐకి వచ్చి చెప్పారు. కేసు తీసుకున్నారు. ఎఫ్ఐఆర్ అయిందండి. ఎఫ్ఐఆర్ 19th అయింది సార్ అది ఎఫ్ఐఆర్. ఆ ఎఫ్ఐఆర్ అయ్యే ముందు నేను ఢిల్లీ మీరు ఎందుకు వెళ్ళారని అడగలేదండి. నేను ఢిల్లీ వెళ్ళే ముందు నన్ను ఈ సంవత్సరం హింసిస్తున్నారని చెప్పాను కదా, ఎంతో బాధించారని చెప్పాను. నేను జగదీష్ మార్కెట్కి సెల్ రిపేర్ చేయించుకోవడానికి వెళ్ళాను. ఆ సమయంలో నన్ను రాడ్ పెట్టి నైజీరియన్స్ ఎవరో వెస్ట్ ఇండీస్ అనుకున్నాను నేను ఫస్ట్. మా పాపని అంటే నాకు వార్నింగ్ ఇచ్చారు, నువ్వు ఆ 2 కేసులు వెనక్కి తీసుకోవాలి, తీసుకోకపోతే మీ 2 బిడ్డలను పోగొట్టుకున్నావు, 3వ బిడ్డ కూడా రేప్ చేయాల్సి వస్తుంది, 5 నుండి 6 కుట్లు పడతాయని. అయినా నేను ఆగలేదు, నా ప్రయత్నంలో నేనున్నాను. పాపని చైర్ పై నుంచి లేపి పాడేశారని జగదీష్ మార్కెట్లో. కొంతసేపటికి నా తలపైన రాడ్ పెట్టి బలంగా ఎవరో కొట్టారు. నన్ను కొట్టారని బయటికి చెప్తే చుట్టుపక్కల వాళ్ళు కంగారు పడతారేమని సీసీ కెమెరా ఫుటేజ్ అడగడానికి మా పాప ఇందాక పడిపోయింది, మీరు చూశారు కదండి. అది ఎందుకో మాకు డౌట్గా ఉంది, పాప పడిపోయిందా ఎవరైనా పాడేశారా, బయట మేము కేసులు పెట్టున్నాము అంటే వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యి, అవునమ్మా అయితే పాప పడిపోయిందని అనుకుంటున్నాము, మా దగ్గర సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది, మా అన్న భోజనం లంచ్ టైం అన్నది భోజనం చేయడానికి వెళ్ళారు, ఇప్పుడు వచ్చిన వెంటనే మా అన్న సెల్లోనే ఉంటుంది చూదురుగాని అన్నారు. నేను ఆగలేక ఇంకొకళ్ళని అడిగాను, ఇట్లా ఫోకస్ అవుతుంది సీసీ కెమెరా ఫుటేజెస్. ఆ 4 షాపులు నేను అడిగాను, 4 షాపులు వాళ్ళు ఇస్తామన్నారు. ఒక ½ అన్ అవర్ సెల్ రిపేర్ అయిన తర్వాత ఆయన సెల్ షాప్ అతను కంగారు పడి, మీరు రిపేర్ అయిపోయింది మేడం, మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అంటున్నారు. అన్న తర్వాత నేను మళ్ళీ వెళ్ళకుండా అక్కడే వచ్చి మీరు సీసీ కెమెరా ఫుటేజ్ చూపిస్తా అన్నారు కదా సార్, ఒక్కసారి చూపించండి అంటే వాళ్ళు కంగారు పడుతున్నారు. అంటే వాళ్ళు ఏదో చూశారు, నాకు అర్థమైంది. ఆయన చూపించి సెల్, అమ్మ మేడం మీరు తప్పుగా అనుకోవద్దు, మా దాంట్లో రికార్డింగ్ ఉండదు, లైవే వస్తుంది, రికార్డింగ్ లేదు, మీరు చూడండి మేము చూపిస్తున్నామని వాళ్ళ సెల్ చూపించారు, అందులో లైవే వస్తుంది, రికార్డింగ్ లేదు, అదొకటి చూపించారు. తర్వాత వేరే షాప్స్ వాళ్ళు, అమ్మో మా దగ్గర లేదు సీసీ కెమెరా, వాళ్ళు బయటే ఉన్నారని పక్కకు అక్కడ వాళ్ళు చూసుకున్నారన్న సంగతి నాకు అర్థమైంది. రికార్డింగ్ లేదు అన్నది అబద్ధం అండి, ఏ సీసీ కెమెరా అయినా రికార్డింగ్ ఉంటుంది. అప్పుడు నేను ఏం చేశాను, 100కి డయల్ చేసి చెప్తే వాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళు అడిగితే వాళ్ళకి ఇవ్వలేదు, మా కెమెరాస్ పనిచేయట్లేదని చెప్పారు. ఆబిడ్స్ పోలీస్ స్టేషన్ వస్తుంది, అమ్మ సిఐకి కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళు వచ్చి ఎట్లా తీసుకోవాలో తీసుకుంటారన్నారు. నేను సిఐ దగ్గరికి వెళ్ళాను, 3 రోజులు తిరిగాము. అక్కడ కూడా 3 రోజులు కూర్చోబెట్టారు. తర్వాత అక్కడ ఉన్న పోలీసు ఒక ఆయన ఏం చేస్తే, సరే వాళ్ళు చూపించేది ఏంటమ్మా సీసీ కెమెరా ఫుటేజ్, మా కెమెరాస్లో చూద్దాం అసలు మీరు వచ్చారా లేదా జగదీష్ మార్కెట్కి, మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి కొన్ని కెమెరాస్ ఉన్నాయి, మీరు చూదురుగాని రండి అని చూపించారు. చూపిస్తే నేను ఎంటర్ అవటం, ఇదిగోండి మీరే కదా వచ్చారు, మీరు 2 కాదు 3కి వచ్చారని వాళ్ళే చూపించారు. నేను అన్నాను, నేను రిటర్న్ బయటకు వస్తున్నా చూపించండి సార్ అంటే వేరే కెమెరాస్ మళ్ళీ చేంజ్ చేసి చూపించాను. నేను రిటర్న్ వస్తున్నప్పుడు నన్ను ఫాలో అయిన 2 నల్ల జాతీయులు, వాళ్ళని నేను చూపించాను, ఇదిగోండి వీళ్ళే నన్ను కొట్టింది,
నా వెనక ఫాలో చేసుకుంటూ వచ్చారు వీళ్ళిద్దరే. వీళ్ళతో పాటు ఒక బలమైన లావుగా ఉన్న అమ్మాయి, ఆమె పాస్టమ్మ కూతురు. నేను ఎగ్జాక్ట్లీ చెప్పగలుగుతానండి. ఆమె వాళ్ళ ముగ్గురు ఉన్నారు నన్ను కొట్టినప్పుడు. వీళ్ళిద్దరే అని అంతమందిలో నేను వాళ్ళిద్దరిని ఎట్లా గుర్తుపడతానండి? వీళ్ళని నేను వాళ్ళ టీవీలో నేను చూపించడం జరిగింది. వాళ్ళే నాకేం చెప్పారంటే వెస్ట్ ఇండీస్ కాదమ్మా, వాళ్ళు నైజీరియన్స్ అని వాళ్ళు చెప్పారు. నైజీరియన్స్ నన్ను కొట్టాల్సిన అవసరం ఏంటి? నాకు ఇక్కడ తెలిసిన స్టోరీ ఏంటి, నా భర్త ఇంటర్నేషనల్ దందా చేశాడు. నా భర్త, నా చెల్లి, మా చిన్నమ్మ, వాళ్ళ ఇంటి మనుషులందరూ కలిసి ఆ ఇంటర్నేషనల్ లెవెల్ దందా చేసిన చోట ఆ నైజీరియన్స్ ఉండాలి. వాళ్ళు నాతో ఏదో చేసి ఉండాలి. వాళ్ళందరూ కలిసి నా ఆ కేసు బయటికి రానివ్వకుండా నా గొంతు నొక్కుతున్నారు అన్నది నాకు అర్థమైంది. పోలీస్ వాళ్ళు అక్కడ సీసీ కెమెరాస్ ఉన్నా కానీ వాళ్ళు కేసు తీసుకోవట్లేదు అన్నప్పుడు నాకు ఇక అర్థమై నేను ఢిల్లీ వెళ్ళిపోయానండి. పిల్లల్ని తీసుకొని నాకు ఇక ఏడవటానికి ఓపిక కూడా లేదు. ఇప్పుడు నేను ఏడ్చి కుంగిపోకూడదు. నేను ఏడిస్తే నా బిడ్డలు డల్ అయిపోతారు. నేను డిప్రెషన్లోకి వెళ్ళడానికి వీల్లేదు. నా బిడ్డలు చేయి పట్టుకొని ఆ క్రిమినల్స్ నెట్టి పరిస్థితుల్లో వాళ్ళని లోపలేయాలి. నా పిల్లలు నేను ఇదే తెలంగాణలో మళ్ళీ మేము సంతోషంగా బ్రతకాలి అని మేము పోరాడుతున్నామండి. నేను తెలుగు అమ్మాయిగా ఢిల్లీ వరకు వెళ్ళి నా ప్రయత్నం నేను చేశాను. వాళ్ళు నా వెనక తిరుగుతాను. నేను ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ నైజీరియన్స్ వచ్చి నన్ను కొడితే ఇక్కడ ఇదే తెలంగాణలో నా పైన కేసు తీసుకోలేదు, ఎఫ్ఐఆర్ అవ్వలేదు. ఆ కేసు కెమెరాస్ ఉన్నా కానీ, ప్రూఫ్ ఉన్నా కానీ అవ్వలేదంటే వాళ్ళు ఎంత ప్రయత్నం చేస్తున్నారో అర్థం చేసుకోండి. ఢిల్లీలో కూడా నన్ను ఎంతో ఆపడానికి ప్రయత్నం చేశారు. ఎంతోమంది నన్ను వెళ్ళనివ్వకుండా, ఒక పిచ్చిదాన్ని చూసినట్టు, ఒక వ్యభిచారిగా నేను ఎక్కడికి వెళ్ళినా నాకంటే ముందు వాళ్ళు వెళ్ళిపోయి నా గురించి చెడుగా చెప్పడం. అయినా వాళ్ళు ఎన్ని చేసినా నా ప్రయత్నం నేను చేసుకుంటూ వచ్చాను. మరి మీ అందరి సహాయం నేను కోరుకుంటున్నాను. ఇది సీఎం గారి వరకు తెలియాలి, రేవంత్ రెడ్డి గారి వరకు నాకు న్యాయం జరగాలి. ఏ కేసులు అయితే నేను పెట్టానో ఆ కేసులు న్యాయం జరగడం. ఫస్ట్ పాప కేసు, అలానే నేను మొన్న నా విషయంలో జరిగిన ఎఫ్ఐఆర్ అయింది. అది సిబిఐ ఎంక్వైరీకి మేము వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే సిబిఐ ఎంక్వైరీ పడాలంటే 2 నెంబర్స్ రావాలి, అంటే 2 సెక్షన్స్ రావాలి. ఇంకా అవి రాలేదు ఎఫ్ఐఆర్లో. ఎలా చేయించారు మీరు? అలాగా ఎవరన్నా అడ్వకేట్స్ని అడిగి చేయించారు? మాకేం తెలుసు? డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు న్యాయమే చేస్తారు అనుకున్నాం కానీ అన్యాయం చేస్తారు అనుకో, అది సైబరాబాద్ కింద వస్తుంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. సిబిఐ ఎంక్వైరీ పడాల్సిన కేసుని ఆ నెంబర్స్, ఆ సెక్షన్స్ రాకుండా వాళ్ళు చేశారు అంటే ఎంతగా వాళ్ళు పోలీస్ వాళ్ళని అవతల వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు అన్నది మీరు అర్థం చేసుకోండి. నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. నేను ప్రజావాణికి వచ్చాను. ప్రజావాణికి వచ్చాక మాట్లాడారు చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు, పిల్లల్ని మాకు ఇచ్చేయండి. పిల్లలే దీనికి ప్రూఫ్గా ఉన్నారు. నా పిల్లలు కూడా ఒక వీడియో తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే రేపు డిపార్ట్మెంట్ తరఫే సిడబ్ల్యూసీ అయినా ఏదైనా రేవంత్ రెడ్డి గారికి మేము చెప్పినా ఆయన మాతో పాటు ఉండరు. ఆయన ఎక్కడో ఆఫీస్ రూమ్లో కూర్చొని ఉంటారు కాబట్టి ఏమి జరుగుతుందో ఆయనకి తెలియదు. మేము ఇంత జరుగుతున్నా ఆయన దాకా వెళ్ళలేదు అంటే మీరు అర్థం చేసుకోండి. కాబట్టి రేపు నా పిల్లలు ఈ 10 సంవత్సరాల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి నా భర్త, ఆ పాస్టమ్మ వీళ్ళందరూ కలిసి నా పిల్లల్ని కంట్రోల్ చేసుకున్నారు కాబట్టి నా బిడ్డలు నాకు చెప్పలేదు ఆ విషయం. ఎన్ని రాత్రులు నన్ను రూముల్లో నుంచి నా పిల్లల ముందు నుంచి బయటికి తీసుకొని వెళ్ళిపోయి ఉంటారో. ఇప్పుడు ఆ ఎవిడెన్స్గా ఉన్న పిల్లల్ని డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు మాకు సహాయం చేసి నా పిల్లలు నేను సేఫ్ సైడ్లో ఉండేలాగా మీరు ఇది రేవంత్ రెడ్డి సార్ వరకు, ఆ సార్కి తెలిస్తే మాకు న్యాయం జరుగుతుందని మేము ఎదురు చూస్తున్నాము. ఈ కేసుల విషయంలో కూడా మాకు న్యాయం జరగాలని, క్రిమినల్స్ లోపలికి వెళ్ళాలని మరి మీరు మా పక్షంగా మీరు ఉంటారని మేము కోరుకుంటున్నామని. థ్యాంక్స్. చూస్తున్నాం కదండి, ఇది అసలు వినడానికే అసలు ఘోరంగా ఉంది. మరి చెప్తుంది, నేను మా ముందు కూడా పిల్లలు ఉన్నారు, మీకు చూంచొద్దు కాబట్టి మేము చూస్తలేము. వాళ్ళు ఆమె చెప్తుంది అబద్ధాలు అనుకోవచ్చు, లేకపోతే కట్టుకథ అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు మా ముందట ఉన్నారు ఆ పిల్లలు, వాళ్ళని చూస్తే మాకు అర్థమవుతుంది. మేము చూంచొద్దు కాబట్టి చూస్తలేము. ఇక్కడ సొసైటీగా మన బాధ్యత ఏదైతే మీరు చూస్తున్నారు కదా, ఈ వీడియోను తప్పకుండా సీఎం వరకు వెళ్ళేంత వరకు షేర్ చేయాలి. ఒక తల్లిని, పిల్లల్ని కాపాడుకోలేనటువంటి స్థితిలో ఈ సొసైటీ ఉంది, ఈ పోలీస్ వ్యవస్థ ఉంది. ఎంత దారుణమో! సిబిఐ లెవెల్లో ఎంక్వైరీ జరగాల్సినటువంటి ఈ కేసు ఒక ఆమె స్పిరిట్కి నిజంగా హ్యాట్సప్ చెప్పాలి. ఒక తల్లి తను ఒకటి అనుకుంటే తన బిడ్డ కోసం పోరాడుతూ ఉంటే తన జీవితమే ఆగమైనటువంటి పరిస్థితి. ఇంత దారుణం జరుగుతూ ఉంటే పోలీస్ వ్యవస్థ ఏం పనిచేస్తూ ఉంది? కనీసం వాళ్ళకి ప్రొటెక్షన్ అయినా ఇవ్వడం లేదు. ఆమెకి ప్రజావానికి వచ్చింది, ఆమె కథ ఏంటంటే కన్నీళ్ళు ఎవరికి రాకుండా ఉంటాయి. ఏం జరుగుతూ ఉంది? ఇంటర్నేషనల్ రైడ్గా దందా అని చెప్తా ఉంది. నిజమే అయితే, ఇదంతా నిజమే అయితే ఇప్పటికీ మీరు మీ బాధ్యత, సొసైటీ యొక్క బాధ్యత, మీరు చూస్తున్న ఈ వీడియో ఎవరైనా చూస్తూ ఉంటే వాళ్ళు పక్కా షేర్ చేయండి, జనాల్లోకి వెళ్ళాలి. నెక్స్ట్ ఏ మీడియా ఇప్పుడు ఉన్నటువంటి ఈరోజు మన తొలి వెలుగే కవర్ చేస్తుంది, ఇంకా రేపు పొద్దున ప్రతి మీడియా ఛానల్ కవర్ చేయాలి, ప్రతి మీడియా మాట్లాడాలి. దీని మీద డిబేట్ అవసరమైతే ఈ వ్యవస్థ ఎక్కడ జరుగుతూ ఉంది దీనిపైన ప్రతి టీవీ 9 నుంచి, ఎన్టీవీ నుంచి
వీళ్ళందరూ మాట్లాడాల్సిన అవసరం ఉంది. అందరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆమెను కాపాడుకోవాలి, ఆ పిల్లల్ని కాపాడుకోవాలి. ఈ సొసైటీ మీదనే బాధ్యత ఉంది. పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉందా, లేకపోతే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో మనం ఆలోచిస్తలేదు. కానీ ఈ సొసైటీగా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఓ రోజు అప్పుడు దిశ కానీ లేకపోతే ఇంకో ఏదైతే సొసైటీ రియాక్ట్ అయిందో, ఈ యొక్క వీళ్ళు బతికున్నారు, పోరాడుతున్నారు. ఈ పోరాడిటంలో ఇలాంటి వాళ్ళు ఇంకొందరు బలి కావద్దంటే సొసైటీ రియాక్ట్ అయ్యి వీళ్ళకు న్యాయం జరిగేంత వరకు సొసైటీ మొత్తం దీనిపైన చర్చ జరపాల్సిన అవసరం ఉంది. చూద్దాం మరి. మేము మా ప్రయత్నం తొలి వెలుగు మా నుంచి ఎంతవరకు సహాయం అయితే ఆమె అండగా నిలిచి మేము మా ప్రయత్నం చేస్తాము. మీ బాధ్యతగా మీరు కనీసం షేర్ చేయండి. మీకు ఏ గ్రూపులు ఉంటే ఆ గ్రూప్లోకి తీసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ కేసు. ఇది ఒక పిల్లల్ని కాపాడుకుంటుందా సొసైటీ, లేకపోతే ఏం చేస్తుందో చూద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు. కెమెరామెన్ పాషతో అక్షిత్, హైదరాబాద్.